నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్. అంటే మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ మంచి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి 2 సైడ్స్ రోడ్ ఉంది. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కనిపించేంత 30 ఫీట్ రోడ్. ఈ 30 ఫీట్ రోడ్ అండి మనకి. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. కాలనీ పక్కన కాలనీ వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఇది 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా 30 ఫీట్ రోడ్. ఇది కూడా 25 ఫీట్ రోడ్ అండి. మనకి కనిపించేంత 25 ఫీట్ రోడ్. లొకేషన్ మీద కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. మనకి ఇదంతా కనిపించేంత రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు రోడ్ ఇస్తున్నారండి. ఇప్పుడు రోడ్ కూడా వస్తుంది, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. 30 ఫీట్ రోడ్కి ఉందండి మనకి హౌస్ వచ్చేసి. మనకి బోడుపల్ బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకు వచ్చేసి మనకి ఇదంతా మనకి నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అంటే మనకు వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్. అంటే నా చిన్న కోరిక ఏంటంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి సైడ్ డీటెయిల్స్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్ అండి, 115 గజాలు అండి. మనకి 115 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 23, లోపలికి 45 ఇచ్చారండి మనకి డైమెన్షన్. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి 2200 ఎస్ఎఫ్టీ, G+1. కింద 2 BHK ఒక షటర్ ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చాడు. మనకి ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ పెండింగ్ ఉందండి. మనకి అది రిజిస్ట్రేషన్ లోపల కంప్లీట్ చేశాడు. షటర్ సైజ్ వచ్చేసి 10 అండి, 10/12 ఇచ్చాడు. లోపలికి 10/12 ఇచ్చాడు. మనకి రోడ్ కూడా మనకి హైట్ వస్తుంది. ఇది ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేసి టోటల్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. అది కాకుండా సంప్ కూడా పెట్టారండి. మనకి ర్యాంప్ కూడా చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ కూడా ర్యాంప్ కూడా చాలా మంచిగా ఇస్తారండి, ఈజీగా వస్తుంది. డైరెక్ట్ ర్యాంప్ వెళ్ళిపోతుందండి. మనకి ఈ రోడ్ వేస్తున్నారు కాబట్టి అందుకే తవ్వారు. మనకి కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకోండి, మన రోడ్ వచ్చింది అనుకోండి, మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ సైజులో వస్తుందండి. ఈ సైజులో రోడ్ వస్తుంది. మనకి ర్యాంప్ వచ్చేసిందండి అక్కడ కిందికి. కార్ ఈజీగా వెళ్ళిపోతుందండి లోపలికి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామంటే మనం వచ్చేసి మనకి షటర్ కూడా స్టెప్స్ కూడా ఇచ్చారు. ఈస్ట్కి వచ్చిందండి ఈ హౌస్ మొత్తం ఈస్ట్గా ఉంది. సౌత్ కో రోడ్ ఇచ్చారు, ఈస్ట్ కో రోడ్ ఇచ్చారండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామంటే మనం వచ్చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం, స్టెప్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కూడా ఉందండి. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. మనకి ఈ పైన మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి బాగుందండి. స్టెప్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చాడండి. అలా స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు స్టెప్స్ కూడా చూపిస్తాను. ఇది మనకి సెట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఇచ్చాడు, ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. అటు సైడ్కి మనకి సెట్ బ్యాక్ ఏం లేదు, ఎందుకంటే మనకు వెళ్తురు వస్తుంది కాబట్టి. మనకు పక్కన ఇల్లు కూడా అవసరం లేదు, అక్కడ పక్కన ఇల్లు లేక రోడ్ ఉంది కాబట్టి అదంతా రోడేనండి. ఇది ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయండి. మనకి ఈ ప్లేస్ లో స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనము. చూడండి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసింది ఇప్పుడు అంతా సెట్ బ్యాక్. అంతా మనకి అవతల సైడ్ వచ్చేసి రోడ్ వచ్చింది కాబట్టి ఏం సెట్ బ్యాక్ అవసరం లేదు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా, మనకు కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. మనకి రోడ్ ఒక్కటే ఇస్తున్నారు కాబట్టి అందుకే కింద తవ్వారు. రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అంటే రోడ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు రోడ్ వచ్చినప్పుడు మనకి లెవెల్ చేసి ఇస్తారండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. మనకి ఎదురుగా వచ్చి టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. ఇప్పుడు ఎదురుగా వచ్చేసి డోర్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి డోర్స్ కూడా ఎంత మంచి విశాలంగా ఇచ్చాడు. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అండి. మనకి ఇవి ఇండియన్ టేక్వుడ్ డోర్స్. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చాడు. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ ఏనండి. మనకి కనిపించే ఎదురుగా వచ్చేసి హాల్ వర్క్ ఇచ్చారు. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి నచ్చితే కలర్స్ కూడా చేంజ్ చేసి ఇస్తారు. 115 గజాలు కాబట్టి మంచిగా వచ్చిందండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. 25x45 డైమెన్షన్ సైజ్ కూడా చాలా బాగుంది. ఈ షటర్ కి అటాచ్గా ఉందండి. ఇది హౌస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో షటర్ కి అటాచ్గా చేశారు. ఎవరైతే షటర్ ఇల్లు కావాలంటారో వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోనే బాగుంటుంది. రెంటల్ గా అలా అయితే బాగా ఇచ్చవచ్చు. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ అండి. ఈ హాల్ ఆపోజిట్ లోనే మనకి ఇది షటర్ వచ్చిందండి. మనకి ఇదంతా షటర్ సైజ్ అండి. మనకి షటర్ సైజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇదంతా షటర్ అండి. మనకి కనిపించేంత షటర్ సైజ్ చూడండి. షటర్ కూడా ఇది మనకి షటర్ సైడ్ వచ్చేసి 10 ఇచ్చాడు. లోపలికి వచ్చేసి 12 అండి. మనకి 12 షటర్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ పెండింగ్ ఉందన్న. మనకి ఇది ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్ పెండింగ్ ఉంది. ఇది వచ్చేసి షటర్ చూపించాను. ఇది వచ్చేసి దీని ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి. మనకి ఇదంతా ఓపెన్ కిచెనే. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చాడు, మంచి సైజ్ తోని. చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది, నీట్ గా ఇచ్చాడు. మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ పైన కూడా షెల్ఫ్ కూడా ఇచ్చాడు. మనకి షెల్ఫ్ సజ్జ కూడా ఇచ్చాడు. ఇక్కడ అదంతా ఓపెన్ కిచెన్. మన ఫుడ్ వర్క్ చేపించి కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లోర్ లో. సేమ్ దీని ఆపోజిట్ కి వచ్చేసరికి ఇది వచ్చేసి కిచెన్ అండి. మన బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా లైటింగ్ లేదండి. మనకి ఎలక్ట్రీషియన్ వర్క్ రాలేదు, ఎలక్ట్రీషియన్ కంప్లీట్ కాలేదండి. ఇంకా మనకి ఓకే అనుకుంటే మొత్తం లైట్స్ పెట్టి ప్లంబర్ వర్క్ మొత్తం అన్ని A to Z కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకి
ఇది వచ్చేసి మనకి ఏమంటారు చిన్న బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చి బయట ఇచ్చారని చెప్పాను. వెనకాల ఇక్కడ స్టెప్స్ కింద ఇచ్చారు, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్ లో కూడా ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి, వర్క్ లో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి పైన లో రూఫ్ ఇచ్చాడు. అది కాకుండా బాత్రూమ్ వచ్చేసి ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్టర్న్ బాత్రూమ్ అంతా పెట్టాడండి. ఎలక్ట్రిషియన్ కొంచెం లైట్ పనులు పెండింగ్ ఉన్నాయంటే పని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం వచ్చేసి స్టెప్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కాబట్టి స్టెప్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి చూడండి. లొకేషన్ చూస్తే చాలా బాగుంటుందండి. మంచి నీట్ లొకేషన్ లో ఉంది మనకి. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి మనకి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చి స్టెప్స్ అండి మనకి. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఏ టెన్షన్ లేదు. బట్ ఇక్కడ క్రాక్స్ లేదండి మనకి. G+1 పర్మిషన్ ఉంది, ఫుల్ LRS అండి ప్లాట్ కి మనకి. లోన్ ఏ బ్యాంక్ లోనే వస్తుందండి మనకి. 30 feet రోడ్ ఉంది. ఫ్రంట్ రోడ్ ఇంటి ముందు రోడ్ వచ్చి 30 feet ఇచ్చారు. సైడ్ సౌత్ సైడ్ వచ్చేసి 25 feet రోడ్ ఇచ్చారండి మనకి. బాగుంది, 2 sides రోడ్ అండి మనకి. కార్నర్ బిట్ అండి ఇది హౌస్ వచ్చేసి. ఇది ఎదురుగా వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ వరండా అండి మనకి. ఇదంతా వరండా అండి మనకి, ఎదురుగా వరండా. మనకి వెస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అటు సైడ్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉందండి. వెస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు. మనం ఈ సైడ్ నుంచి వెళ్దామండి, వెస్ట్ సైడ్ కాదు, ఈ సైడ్ నుంచి వెళ్దాం. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వరండా అండి మనకి. ఇదంతా వరండా అండి మనకి. చల్ల గాడు పూడు బాగానే వస్తుంది ఇక్కడ, మంచి నీట్గా ఉంది. వెళ్తూ కూడా చాలా ఉందండి మనకి, చాలా బాగుంది. ఇదంతా మనకి ఎదురుగా వచ్చేసి వరండానండి మనకి. అంతా వరండానే. లొకేషన్ కూడా చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీ, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అండి మనకి. లొకేషన్ లో ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఇచ్చారు. చాలా మంచి డెవలప్మెంట్ ఉందండి ఇక్కడ ఏరియా అంతా మనకి. లొకేషన్ విధంగా పరంగా చూసుకోవడం ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఉందండి మనకి. ఇదంతా పైన మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. అంతా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ లో కూడా క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాదు, చాలా బాగుందండి మనకి. వర్క్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి గ్లాసెస్ వస్తాయండి. ఇక్కడ గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ పెట్టేశారు. డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ వచ్చిందండి మనకి. ఇండియన్ టేక్ డోర్ వచ్చింది చూడండి. ఇండియన్ టేక్ డోర్ వచ్చింది. ఇదంతా మీరు ఎదురుగా వచ్చేసి అంతా హాల్ అండి. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకు కావాలని చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు ఇక్కడ హాల్లోనే ఇండియన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. చూడండి వర్క్ లో కూడా చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ అంటే ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి. వర్క్ లో కూడా చాలా బాగుంది. ఈ డోర్ కి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి ఒక పూజ గది ఇచ్చాడు. ఇదంతా పూజ గది అండి. లెఫ్ట్ సైడ్ లో పూజ గది ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి మళ్ళీ ఒక చిన్న వాష్ ఏరియా ప్లస్ ఓపెన్ కిచెన్ అండి మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మీరు చూసేంత ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇక్కడ ఓపెన్ కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇక్కడ డైనింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చాడు. పైన లో రూఫ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ వాష్ ఏరియా ఉందండి ఇక్కడ అంతా మనకి. దీనికి ఆపోజిట్, ఈ కిచెన్ కి ఆపోజిట్ లోనే మనకి 2 bedrooms ఇచ్చండి. అది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మనకి 115 గజాలు అని కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. వర్క్ లో కూడా ఎక్కడ ఇది కాకుండా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చాలా బాగుందండి. వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కావాలంటే మనకి. చూడండి ఎంత బాగుంది వర్క్. చాలా బాగుందండి మనకి. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది వెస్టర్న్ వస్తుంది, ఆల్రెడీ అయిపోయిందండి మనకి. దీనికి పక్కనే మనకి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి కన్స్ట్రక్షన్ ఉందండి. బాగుంది, చాలా క్వాలిటీ బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేదండి. మంచి ఒకటే కోట్, వైట్ కోట్ వేసారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వైట్ కోట్ వేసారు. మీరు ఓకే అనుకుంటే మీకు ఏమైనా చేంజెస్ కలర్స్ కావాలని కూడా చేంజ్ చేయించుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చూసింది. మనము టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి టెరెస్ పైన వ్యూ చూపిస్తాను నేను. టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి బాగుంటుంది.
ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీరు చూసేదంతా మనకి ఇక్కడ ఒక 2 ట్యాంక్స్ వస్తాయండి. మనకి ఆల్రెడీ ఒక ట్యాంక్ వేసాడు, ఇంకో ట్యాంక్ కూడా వస్తుందండి మనకి. ఇది చూడండి లొకేషన్ విధంగా కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. హౌస్ వచ్చేసి నీట్ లొకాలిటీలో ఉంది మనకి. ఇల్లు వచ్చి ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి 115 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. ఈస్ట్ సైడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు, సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్. డైమెన్షన్ వచ్చేసి 23x45 డైమెన్షన్ సైజ్. టోటల్ SFT 2200 SFT G+1. కింద 2 BHK పైన 2 BHK ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఒక షటర్ కూడా వచ్చిందండి. 10x12 సైజ్ అండి మనకి. ప్రైస్కి వచ్చేసరికి 1,15 lakhs చెప్తానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.